దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది. మునుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం వనదేవతల రాక కోసం ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ మహాజాతర గడియలు సమీపిస్తుండటంతో అటవీ ప్రాంతమంతా ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటుంది. 4 రోజుల పాటు అశేష జనవాహిని మధ్య జరిగే మహా ఉత్సవానికి ఇప్పటికే పూజారులు ముహూర్తాలను ఖరారు చేశారు. మహాజాతరకు 2 వారాల ముందు నుంచి మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి. జనవరి 27న మహబూబాబాద్ నుంచి పగడిద్దరాజు కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. జనవరి 29న కీలక ఘట్టం. చిలుకల గుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తులకు పూనకాలు, శివసత్తులు, విన్యాసాలతో అడవి దద్దరిల్లుతుంది. జనవరి 30న భక్తులు సమర్పించే నిలువెత్తు బెల్లం మొక్కులతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్న చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 13వ శతాబ్దంలో గోదావరి తీర ప్రాంతంలోని గిరిజనులు వేటకు వెళ్ళినప్పుడు వారికి ఒక పొదలో పులిపిల్లతో ఆడుకుంటున్న పసిపాప కనిపిస్తుంది. ఆ పాప చుట్టూ ఉన్న కాంతిని చూసి ఆశ్చర్యపోయిన గిరిజనులు దొరలు ఆమెను తమ నాయకుడైన మేడరాజుకు అప్పగిస్తారు. అయితే ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్కకు చిన్నతనం నుంచే అద్భుత శక్తులు ఉండేవని, ఆమె స్పర్శతో రోగాలు నయ్యమయ్యేవని ప్రజలు నమ్మేవారు. సమ్మక్కను మేడారం పాలకుడైన తన మేనల్లుడు పగిడిద్దరాజుకి ఇచ్చి మేడరాజు వివాహం చేశాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించాడు. ఆ సమయంలో మేడారం ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఒకసారి వరుసగా 3 ఏళ్ల పాటు తీవ్రమైన కరువు వచ్చి పంటలు పండక తాగడానికి నీరు లేక గిరిజనులు అల్లాడిపోయారు. ఆ స్థితిలో కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను కట్టలేకపోయారు. చరిత్ర ప్రకారం అప్పటి రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపి పన్నులు వసూలు చేయమని ఆదేశించాడు. పగిడిద్దరాజు కరువు వల్ల పన్ను కట్టలేమని చెప్పినా వినకుండా కాకతీయ సైన్యం గిరిజనులపై దాడికి దిగింది. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా సమ్మక్క కుటుంబం మొత్తం యుద్ధానికి సిద్ధమైంది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో వీరమరణం పొందారు. సమ్మక్క కుమారుడు జంపన్న తన కుటుంబం చనిపోవడం చూసి తట్టుకోలేక తీవ్ర గాయాలతో సమీపంలోని వాగులో దుక్కి ప్రాణాలు వదిలాడు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. చివరికి సమ్మక్క కూడా యుద్ధ రంగంలోకి దుక్కి శత్రువులను సంహరించింది. యుద్ధంలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న స్థితిలో ఆమె మేడారం సమీపంలోని చిలకలగుట్ట వైపు వెళ్ళింది. ఆమెను అనుసరించిన ప్రజలకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమభరణి, పులి అడుగుజాడలు కనిపించాయి. సమ్మక్క ఆ కుంకుమభరణి రూపంలో దైవంగా మారిందని ప్రజలు నమ్మారు. వారి త్యాగానికి గుర్తుగా వారిని దేవతలుగా పూజిస్తూ మేడారం అడవిలో జాతర నిర్వహించడం మొదలైంది. తమ కోసం, తమ హక్కుల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన ఆ వీరనారులను స్మరించుకుంటూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారం జాతరను జరుపుకుంటారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మతపరమైన ఉత్సవంగా మారింది. కుంభమేళా తర్వాత అత్యధిక భక్తులను ఆకర్షిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.